బ్యాచిలర్స్ అలానే వర్కింగ్ ఉమెన్స్ చికెన్ కర్రీని ఎక్కువ శ్రమ లేకుండా కేవలం 15 నిమిషాల్లోనే చపాతీలోకి, రైస్లోకి, పుల్కాలోకి ఏ విధంగా కుక్ చేయాలో చూపించబోతున్నాను. హలో అండి అందరికీ, నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని తీసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. దానికోసం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచక్క నిమ్మరసం, పెరుగు, కొద్దిగా నీళ్లు ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీని తర్వాత మనం కర్రీకి కావాల్సినవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్. ఆనియన్స్ ఫ్రై చేయాలి, టమాటా ఉడకాలి, ఇదంతా ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా చూపించబోతున్నాను, చూసేయండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కావాల్సిన గరం మసాలాలన్నీ ఫస్ట్ మిక్సీ జార్లో వేసేసుకోండి. లవంగాలు, ఒక అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, ఒక యాలుక్కాయ, ధనియాలు, గసగసాలు, ఎండు కొబ్బరి పౌడర్. మసాలాకి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవి వేసేసిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా, అలానే కొత్తిమీర, కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా వీటన్నిటిని కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీకి కావాల్సిన బౌల్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి బౌల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ముందు, ఆ మసాలా మొత్తాన్ని ఆయిల్లో కుక్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను ప్రిపేర్ చేసి ఉంచిన మసాలా మొత్తం వేసేసి ముందుగానే కొంచెం వాటర్ వేసి కుక్ చేయడానికి పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి చక్కగా కింద అడుగంటకుండా ఒక 2 to 3 మినిట్స్ వరకు బాగా మసాలాని కుక్ అవనివ్వాలి. ఎందుకంటే ఆనియన్స్, టమాటా అన్నీ అందులోనే ఉన్నాయి, మనం ఫ్రై చేసుకోలేదు కాబట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలాని అందులో వేసేసి బాగా కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఇలా కుక్ అవుతుండగానే మరికొంత కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైన ప్లేట్ పెట్టేసి మసాలాని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ అవనివ్వండి. 3 నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూస్తే చక్కగా బబుల్స్గా కుక్ అవుతూ కనిపిస్తుంది. అప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ని ఈ మసాలాలో కలిపేసుకొని చక్కగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఒక 7 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవనివ్వండి. ప్లేట్ పెట్టేసి మీ పని మీరు చూసుకోండి. ఈలోపు చక్కగా చికెన్ కర్రీ చక్కగా కుక్ అయిపోతుంది. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముఖ్యంగా 3 స్టెప్స్ ఫాలో అయ్యాను. ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత కర్రీలో వేసేవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసి బౌల్ పెట్టి ముందుగా గ్రేవీని కుక్ చేసేసుకొని ఆ తర్వాత మ్యారినేట్ చేసిన పీసెస్ అందులో వేసి చక్కగా కుక్ చేసేసుకొని కర్రీ కుక్ అయిన తర్వాత దింపేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కుక్ చేసుకొని చూడండి. చక్కగా రైస్లోకి, చపాతీస్లోకి, పుల్కాలోకి, పరోటాలోకి గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒక చిన్న లైక్ కొట్టి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అలానే మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.